అవును. ఈరోజు మీ ఇంట్లో ఏం కూర? పప్పు. మరి మీ ఇంట్లో? పప్పు. మరి మీ ఇంట్లో? పప్పు. ఇలా ఎవ్వరిని అడిగినా సరే మోస్ట్‌లీ అందరింట్లో బియ్యము ఉంటాయి, కందిబ్యాళ్ళు ఉంటాయి. సేఫ్ సైడ్. అయితే అన్నము ఫుల్‌గా తినొచ్చు. లేదంటే కందిబ్యాళ్ళు ఉంటే పప్పు చేసుకొని ఆ రోజు డే గడపొచ్చు అనేసి. సో, నేను 3 ఇయర్స్ అయితోందండి ఈ పప్పు చేయక. నిజమే. అవును. 1 కాదు, 2 కాదు, 3 ఇయర్స్ అయితా ఉంది. ఏంటనుష 3 ఇయర్స్ అంటారా? ఇదేనండి ఈ పచ్చిమిర్చి వేసి చేసిన పప్పు మా ఆయనకైతే అస్సలు ఇష్టం ఉండదండి. ఒట్టిమిర్చి లేదంటే పప్పుచారులాగా కారం పొడి వేసి చేస్తాననమాట ఎప్పుడు. సో, ఆయనకి ఆ 3 ఇయర్స్‌లో తిని, 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 తిని విసుగొచ్చి ఏంది ఎప్పుడు ఈ ఒట్టిమిరపకాయల పప్పే చేస్తావు? పచ్చిమిర్చి పప్పు చేయి సరదాగా ఒకరోజు అన్నాడనమాట. సో, అందుకే ఈరోజు మళ్ళీ పచ్చిమిర్చి వేసి చేస్తున్నాననమాట. చాలా అంటే చాలా బావుంది. ఇలా పచ్చిమిర్చి వేసి చేసేటప్పుడు టమోటోస్ ఎక్కువ వేసామంటే పప్పు చాలా రెడ్ కలర్‌లో ఉంటది. ఎర్రపప్పులాగే ఫీల్ అయిపోయి తింటారనమాట. నేను తెలుసుకునింది అదే అనమాట. కాబట్టి కొంచెమే చేశాననమాట పప్పు. నాకు తెలిసి ఇది కూడా మిగిలిపోతదని అనుకుంటున్నాను. మిగిలిపోయింది గూడా.